నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు। అభివృద్ధిలో రాష్ట్రంలోని బాపట్ల జిల్లాను అగ్రగామిగా నిలబెట్టాలి। బాపట్ల జిల్లా కలెక్టరేట్ జరిగిన జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి। చీరాల జాండ్రపేటలో భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం। వాసవి మాత నామస్మరణ స్మరిస్తూ నిప్పుల నడిచి అమ్మవారిపై తమకున్న భక్తి పారవస్యాన్ని చుట్టుకున్న భక్తులు। ఒంగోలు పెర్నమిట్టకు చెందిన 12 సంవత్సరాల బాలుడికి విద్యుత్ షాక్తో ప్రమాదం। వైద్య చికిత్సలకు ఆర్థిక సహాయం అందించిన దాతలు ప్రాణాలపై పరిస్థితి నుంచి బయటపడిన బాలుడు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం జరిగింది। సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు। జిల్లాలోని అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు సమన్వయంతో బాపట్ల జిల్లాను అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే అగ్రగామికి తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి హాజరయ్యారు। కాగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, లోక్సభ ప్యానెల్ స్పీకర్ బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు। సమావేశంలో గత సమీక్షలో జరిగిన చర్చ, అమలు తీరు, జిల్లాలో ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు। జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ వెంకటమురళి ప్రజా ప్రతినిధులతో చర్చించారు। ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ జిల్లాలోని బాపట్ల, చీరాల ప్రాంతాలను టూరిజం అభివృద్ధిపై సమగ్రమైన ప్రణాళిక, అవసరమైన బడ్జెట్ సిద్ధం చేయాలన్నారు। సీఎం చంద్రబాబు టూరిజాన్ని అభివృద్ధి పరిచేందుకు గాను అన్ని చర్యలు చేపడుతున్నారన్నారు। గత ప్రభుత్వం జిల్లాలో 7,000 టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి రైతులను దగా చేస్తున్నారు। కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో 40,000కు పైగా టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు। అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ కూడా అధికారులు చాలా బాగా పనిచేస్తున్నట్లు అర్థమవుతా ఉంది। కానీ ప్రభుత్వ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇంకా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇంకా బాగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాను। ముఖ్యంగా R&B ఏదైతే ఉందో ప్రభుత్వం కూడా చాలా ప్రత్యేక దృష్టితో, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా హాట్ హోల్స్ లేని R&B రోడ్లు ఉండాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు। కాంట్రాక్టర్లతో ఉన్న ఇబ్బందులు ఏమనంటే మీరు సంబంధిత ప్రజాప్రతినిధులతో, మంత్రులతో మాట్లాడి వాటిని పరిష్కరించాలి, కానీ సమస్యగా పెట్టి ప్రభుత్వం యొక్క లక్ష్యాలు రీచ్ కాకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి భావిస్తాను। ఇప్పటికైనా సరే మీరు అదేవిధంగా నేను అన్ని శాఖల వారిని కూడా క్షేత్ర స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు కంటిన్యూస్ గా స్థానిక ప్రజాప్రతినిధులతో కొంచెం ఇంటరాక్షన్ లో ఉంటే వారి దగ్గర నుంచి సమస్యలు తెలియటం కానివ్వండి, మీరు చేసే పనులకి గురించి వారికి అవగాహన ఉంటుంది, కానీ ఉంటే చాలా కోఆర్డినేషన్ తో ముందుకెళ్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను। మరి అదేవిధంగా వ్యవసాయం కూడా మరి ప్రొక్యూర్మెంట్ పోయినసారి 7,000 టన్నులు మాత్రమే తీసుకోవటం గత ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యం। బహుశా దాన్ని ఆధారంగా చేసుకుని టార్గెట్ 50,000 ఇచ్చుంటారు। మనందరూ కూడా కలిసి ఇంకా ఫర్దర్ గా 40,000 టన్స్ ఏ విధంగా ప్రభుత్వంతో కొనిపించాలనే విషయం మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను। ఇరిగేషన్ శాఖ వారు మాత్రం O&M వర్క్స్, నాకున్న ఈ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఈ O&M వర్క్స్ ని మనం గనక జాగ్రత్త చేసుకున్నట్లయితే, ఎందుకంటే గత ప్రభుత్వం O&M ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటమే కాకుండా ఇరిగేషన్, డ్రైనేజ్ వ్యవస్థలు సర్వనాశనం అయినట్లు మరి చేయటం మూలంగా ఈ రోజు మన మీద చాలా బాధ్యత ఉంది। మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సీజన్ ఈసారి వస్తుంది। దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీరు స్థానిక ప్రజాప్రతినిధులతో, స్థానిక మంత్రులతో కలిసి ఏమేమి వర్క్స్ పెట్టాలో చెప్తే, మంత్రులు గారు ఇప్పుడు సత్యప్రసాద్ గారు కానీ, రవి గారు కానీ, జిల్లాకి సంబంధించి నేను కానీ అందరం కలిసి జిల్లాకు సంబంధించిన O&M వర్క్స్ కానీ ఏదైతే ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా మరి సంబంధిత మంత్రి గారితో చర్చించి నిధులు తీసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి కూడా మనం చేస్తాం। కలెక్టర్ గారిని దీని మీద కొంచెం ఒకసారి రివ్యూ చేయాలని చెప్పేసి కూడా కోరుతాను। శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా చీరాల మండలం జాండ్రపేటలోని కళ్యాణ మండపంలో అమ్మవారికి పరిసర ప్రాంతాల్లోని ఆర్యవైశ్యులు హోమాలు, అభిషేకాలు, పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు।
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా చీరాల మండలం జాండ్రాపేటలోని కళ్యాణ మండపంలో అమ్మవారికి పరిసర ప్రాంతాల్లోని ఆర్య వయసులు హోమాలు అభిషేకాలు పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వాసవి మాత చిత్రపటాన్ని విశేష పూజలు చేశారు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం చివరి ఘట్టంలో భాగమైన అగ్నిగుండాల ప్రవేశ కార్యక్రమం మహావైభవంగా జరిగింది. వాసవి మాత నామస్మరణలు స్మరిస్తూ భక్తులు ఎర్రగా దగదగలాడే నిప్పులు నడిచిన భక్తులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిపై తమకున్న భక్తి పారవస్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అగ్నిగుండాల ప్రవేశ కార్యక్రమం మహావైభవాన్ని తిలకించేందుకు గాను చీరాల పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. లాభం 1, లాభం 2, 3 అలా జరిగింది. అట్టనే అమ్మవారి ఆకృతి జరిగింది సందర్భం. మామూలుగా మాఘశుద్ధి విధి రోజు వచ్చింది, జనవరి 31 వచ్చింది. దాన్ని పురస్కరించుకొని మేము జాండ్రపేటలో ఈరోజు జరుపుకున్నాము. ఇక్కడి నుంచి రేపు 29వ తారీఖు పెనుగొండ బయలుదేరి అక్కడ అమ్మవారి యజ్ఞంలో పాల్గొంటాం. నేను గత 25 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలు జరుగుతుంటే 22 సంవత్సరాల నుంచి మాలేసుకున్నాను. నేను ఇంతవరకు నాకు ఏ రోజు కూడా ఇబ్బంది అనేది కలగలేదు. అమ్మవారి ఇబ్బంది మాకేం లేదు. అమ్మవారు నడిస్తే నాకు హాయిగా ఉంటుందని చెప్పని నేను పూర్తిగా విశ్వాసిస్తాను. ఇంటి మేడపైన సరదాగా గాలిపటం ఎగురవేసిన క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలి హనీష్ అనే బాలుడికి తీవ్ర గాయాల పాల్కాగా బాలుడు చికిత్సకు ఇబ్బంది పడుతున్న బాధిత కుటుంబ సభ్యులకు అటు వైద్యులు దాతలు సహకరించడంతో బాలుడు ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడ్డాడు. ఒంగోలు పెర్నమిటికి చెందిన 12 సంవత్సరాల బాలుడు ఇంటి మేడపైన సరదాగా గాలిపటం ఎగురవేసిన క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలి హనీష్ అనే బాలుడికి తీవ్ర గాయాల పాల్కాగా ప్రమాదంలో బాలుడికి కుడి చేయి తీసివేయడంతో పాటుగా ఒంటిపైన తీవ్ర గాయాలయ్యాయి. ఆర్థిక స్తోమత లేని బాధిత కుటుంబ సభ్యులకు దాతలు అండగా నిలిచారు. ఖరీదైన విద్యని అతి తక్కువ ఖర్చుకై అందించేందుకు గాను చీరాల ప్రాంతానికి చెందిన అనిత హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బాలాజీ ముందుకు వచ్చి బాలుడికి ఖరీదైన శస్త్రచికిత్స పూర్తి చేయగా, మరోవైపు ఇదే ప్రాంతానికి చెందిన మద్దాల హేమంత్ తన స్నేహితుల సహకారంతో బాధిత కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతేకాకుండా ఒంగోలు మేఘనా మెడికల్స్ బ్రాంచ్ సిబ్బంది సైతం ముందుకు వచ్చి మరో 1 లక్ష రూపాయలు అందించి బాలుడు హరీష్ కుటుంబానికి అండగా నిలిచారు. కాగా ప్రమాదానికి గురైన తమ బాబుని ఆదుకున్న వైద్యులకు దాతలకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజర్ ఆకురతి రేవంత్, మేఘనా మెడికల్స్ పార్ట్నర్స్ భాస్కర్, వంశీరెడ్డి, తేజ, విష్ణు, శంకర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. హనీష్ అని మన ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి 12 ఏళ్ళ బాబు, ఒంగోలు పేర్నమెట్ట వాళ్ళది. గాలిపటం ఎగరేస్తుంటే కరెంట్ తీగ తగిలి స్ట్రక్ అవుతే చిన్న బాబు కడ్డీ పెట్టి లాగితే అది కరెంట్ షాక్ కొట్టి కుడి చేయి మొత్తం పోయింది. అది తెలుసుకున్న మనము 14వ తారీఖు మాకు తెలిసిన విషయం. వీళ్ళు ఇమీడియట్గా ఇక్కడ కష్టం బతకడం చెన్నై తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. ఒంగోలులో చెప్తే చెన్నై తీసుకెళ్తే 15 నుంచి 18 లక్షలు అయింది అబ్బాయి ఖర్చు అని చెప్పారు. ఒక రోజులో 1 లక్ష రూపాయలు తీసుకున్నారు అక్కడ. ఇంకా చీరాల్లో అనిత హాస్పిటల్లో బాలాజీ గారని మంచి సర్జను, ఆయన్ని అడిగాము, ఇట్లా ఇట్లా ఉంది సార్, ఇట్లా కేసు ఇట్లా ఏంటి సార్ అంటే, ముందు మీరు తీసుకునండి నేను చూసుకుంటాను, ఇబ్బంది ఏం లేదు, అతి తక్కువలో ఎంత ఖర్చు అయితే అంత మ్యాక్సిమం హెల్ప్ చేసి చేద్దాము అని చెప్పాను. సార్ చెప్పారు డాక్టర్ గారు, చేద్దాం, హెల్ప్ చేద్దాము, ఇబ్బంది ఏం లేదు, ముందు తీసుకునండి. చెన్నై నుంచి తీసుకొని వచ్చారు 14వ తారీఖు. ఇంకా అక్కడ 18 లక్షలు అవ్వడం కంటే ఇక్కడ డాక్టర్ గారు ఒకటే అన్నారు, ఏమన్నారంటే డబ్బులు కాదు, ముందు సర్జరీ చేస్తాను, డబ్బులు తర్వాత ఇవ్వచ్చు, ముందు తీసుకోలేదు డబ్బులు కూడా. చాలా హెల్ప్ చేశారు డాక్టర్ గారు, దేవుడితో సమానం, ఎందుకంటే లైవ్లో చూసాం కాబట్టి. ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ కేసు చూసి ఎట్లయినా వీళ్ళకి హెల్ప్ చేయాలి. రోజు ప్రతి నెల ఒక 10,000 అమ్మాయికి జీతం, వాళ్ళ ఆయనకు 10,000 వచ్చి జీతం, అట్లాంటి వాళ్ళు ఇంత ఖర్చు అయిద్దంటే పెట్టుకోలేరు. కాబట్టి మనం ఏంటంటే మేఘనా మెడికల్స్ మాది చీరాల అయితే ఇంకా హెల్ప్ చేద్దాం ఎలా అయినా సరే అని చెప్పి నా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక 200-300 మంది, అందరికి వాట్సాప్ పెట్టాను, ఒక 500 అయినా కొట్టండి అని. ఈ ఫోటో పెట్టి బాబుది అడిగాను. అందరూ కూడా మ్యాక్సిమం ఒక 200-300 మందికి నేను పెట్టాను. మ్యాక్సిమం 99% అందరూ కొట్టారు 500. కొంతమంది 500 చెప్తే 1000 కొట్టారు, 1500 కొట్టారు. మొత్తం కలిపి 1,83,000 అయింది. ఇంకో 17,000 కలిపి 2 లక్షలుగా కలిపి ఇచ్చేసి అబ్బాయికి హెల్ప్ చేయటం జరిగింది. నాది ఒకటే కోరిక ఏంటి అంటే, ఇట్లాంటి నిజంగానే ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి. కాకపోతే 100 కోట్లు ఉంటే సరిపోదు ఆస్తి, 500 ఇచ్చినా మనం బిర్యానీ తిన్నంత. అట్లాంటిది 10 మందికి ఇస్తే 5,000 అయింది. ఒకళ్ళే 5,000 ఇచ్చి 10,000 ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. డబ్బు ఆస్తి ఉంటే సరిపోదు, హెల్ప్ కూడా చేయాలి. అది చేస్తేనే దేవుడు మనకి చల్లగా చూస్తారని నేను అనుకుంటున్నాను.
మాది ఒంగోలు పార్లమెంట్ మండలము, పార్లమెంట్ గ్రామము. మా బాబుకి బాగలేకుండా కరెంట్ షాక్ తగిలి బాగలేకపోతే మా సార్ వాళ్ళు మేఘనమెంట్ తరఫు నుంచి హేమంత్ సారు, భాస్కర్ సారు వాళ్ళ ఫ్రెండ్స్ని అప్రోచ్ అయ్యి వాట్సాప్ ద్వారా ఫ్రెండ్స్ని మనీ కలెక్ట్ చేసి 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. దానికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు పరిస్థితి బాగుంది సార్. 13వ తారీఖు భోగి రోజు అనీష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా కుటుంబంలో మేము పని చేసుకుంటేనే బతుకుతున్నాం. అందుకని మా సార్ వాళ్ళు అందరూ హెల్ప్ చేశారు. మేఘనా మెడికల్ తరఫు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఇంట్లో పండుగ వాతావరణం అది. అలాంటిది ఈ వీళ్ళ ఇంట్లో చాలా రోజు విషాదం కలిగింది. పొరపాటున బాబు ఆహ్లాదంగా పైకి వెళ్ళి గాలిపట ఎగరేయడం అని ఆనందంతో వెళ్తే జరగని సంగతి జరిగింది. ఈ సంగతి తెలుసుకున్న మన హేమంత్ కుమార్ మొదటి నుంచి మనకి కరోనా టైంలో కాదు ఎప్పటి నుంచి కూడా మనకి ప్రతి ఒక్కరికి ఏదైనా హెల్ప్ కావాలంటే ముందు ఉండి ప్రతి ఒక్కరికి సాయం అందిస్తూ ఉంటారు. అట్లానే ఇలాంటి పెద్ద సాయం కూడా ఈరోజు 2 లక్షల రూపాయలు హనీష్ వాళ్ళ బాబు కోసం చేశాను. నిజంగా హేమంత్కి సపోర్ట్ చేసిన స్నేహితులందరికీ తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే ప్రతి ఒక్కరు కూడా చిన్న సాయం కోసం మీరు కూడా తన వంతు సాయం చేసి ఇలా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. వేటపాలెం సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సిఎస్సి విభాగం 2వ 3వ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకి 5 రోజుల పాటు వర్క్ షాప్ ను ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ శ్రీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. సెయింట్ జాన్స్ కళాశాల మెరుగైన విద్యాబోధనతో పాటుగా ఉద్యోగ ఉపాధి అవకాశాల లక్ష్యంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు అన్నారు. వేటపాలెం సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సిఎస్సి విభాగం 2వ 3వ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకి 5 రోజుల పాటు వర్క్ షాప్ ను ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ శ్రీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీలో భాగమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై విద్యార్థులు అవగాహన పెంచుకోవడం వలన ఆధునిక ఐటీ పరిశ్రమలో అతి సులువుగా రాణించవచ్చన్నారు. కాగా ఈ వర్క్ షాప్ ను హైదరాబాద్ చెందిన మే స్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సిఎస్సి విభాగాధిపతి డాక్టర్ పి హరిని తెలియజేశారు. ఈ వర్క్ షాప్ హాజరైన విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో అవగాహన కలిగి సబ్జెక్టుపై పట్టు సాధించేందుకు ఎంతగానో దోహదపడుతున్నారు. వర్క్ షాప్ కి టి శేషసాయి కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా చీరాల మండలం తహసీల్దార్ గోపీకృష్ణకు ఉత్తమ రెవెన్యూ సేవలు అందించినందుకు గాను జిల్లా కలెక్టర్ వెంకటమురళి చేతుల మీదుగా ఉత్తమ సేవ అవార్డు అందుకున్నారు. ఈ క్రమంలో స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది తహసీల్దార్ గోపీకృష్ణను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. చీరాల మండలం తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించే ప్రతి ఒక్క సిబ్బంది సహాయ సహకారాలతో ఉన్నతాధికారుల సూచనలను సమన్వయం చేసుకుని పనిచేయడం ద్వారానే ఉత్తమ సేవ అవార్డు దక్కిందని చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణ అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా చీరాల మండలం తహసీల్దార్ గోపీకృష్ణకు ఉత్తమ రెవెన్యూ సేవలు అందించినందుకు గాను జిల్లా కలెక్టర్ వెంకటమురళి చేతుల మీదుగా ఉత్తమ సేవ అవార్డు అందుకున్నారు. ఈ క్రమంలో స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది తహసీల్దార్ గోపీకృష్ణను దుశ్శాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపీకృష్ణ మాట్లాడుతూ అవార్డు రావడం వెనుక కార్యాలయ సిబ్బంది అందరి సహకారంతోనే సాధ్యపడిందన్నారు. అవార్డు అందుకోవడంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఇదే విధంగా సిబ్బంది సహకారంతో భవిష్యత్తులో మరింతగా ప్రజలకు జవాబుదారితనంతో కూడిన సేవలు అందిస్తామన్నారు. నేను ఎలా ఉండదంటే నా పనితీరు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుండాలి అని చెప్పేసి వచ్చింది. అంటే దానికి సిబ్బంది కానీ, మీ విఆర్ఓలు కానీ, సర్వేలు కానీ, విలేజ్ సర్వేలు కానీ అందరూ కూడా సహాయ సహకారాలు ఇన్ టైంలో మీ యొక్క కృషి, అలాగే పెండింగ్ లేకుండా అన్నీ కూడా సత్వరంగా లాస్ట్ మూమెంట్ వరకు
ఇచ్చినా మనం ఇన్ టైంలో అన్ని క్లియర్ చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మనకి గౌరవం అనేది దక్కింది. సో ఈ అవార్డు అనేది మీ అందరికీ అంకితం. కూడా ఇలాంటి పై అధికారుల దగ్గర నుంచి ప్రశంసలను మనం పొందుకోవాలని చెప్పేసి, ఇంకా అవార్డు వచ్చింది అంటే అది ఒక మన రెస్పాన్సిబిలిటీని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నట్టు, కాబట్టి ఇంకా ఎఫర్ట్ తోటి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ వర్క్ని మనము పబ్లిక్కి అందజేయాలనే ఉద్దేశంతో మీ అందరినీ కోరుతున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా నిఘా విభాగ పోలీసులతో ఎస్పీ తుషార్ డ్యూడి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిఘా విభాగం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది ముందస్తుగా నిగూఢ రహస్య సమాచారం సేకరించవలసిన విధానం, వ్యవహరించవలసిన తీరు తదితర అంశాలపై ఎస్పీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిఘా విభాగ వ్యవస్థలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది ముందస్తు సమాచారాన్ని వేగవంతంగా సేకరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడి నిఘా విభాగ పోలీస్ సిబ్బందికి తెలిపారు. బాపట్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా నిఘా విభాగ పోలీసుతో ఎస్పీ తుషార్ డ్యూడి సమీక్ష సమావేశం నిర్వహించారు. నిఘా విభాగంలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది ముందస్తుగా నిగూఢ రహస్య సమాచారం సేకరించవలసిన విధానం, వ్యవహరించవలసిన తీరు తదితర అంశాలపై ఎస్పీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా తుషార్ డ్యూడి మాట్లాడుతూ పోలీస్ శాఖ సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు, అసాంఘిక కార్యకలాపాలు కట్టడి చేసేందుకు గాను ముందస్తు సమాచారం వేగవంతంగా సేకరించడం కీలకమన్నారు. ముందస్తు సమాచారం సేకరించడం వలన ఆదిలోనే నేరాలను అరికట్టి శాంతి భద్రతను పరీక్షించవచ్చునని అన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులు, చెడు నడత కలిగిన వ్యక్తులు కదలికలపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల అమ్మకం, వినియోగం వంటి వాటి మీద ప్రత్యేకంగా నిఘా ఉంచాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా పేకాట, కోడి పందాలు వంటి ఇతర అసాంఘిక కార్యకలాపాల గురించిన ముందస్తు సమాచారం ఉన్నతాధికారులకు అందించాలన్నారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో, అంకిత భావంతో విధులు నిర్వహించాలన్నారు. సమావేశంలో ఎస్వీసీఐ నారాయణ, జిల్లా ఎస్పీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమల భక్తుల రద్దీ కొనసాగుతోంది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 4 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 65,278 మంది భక్తులు దర్శించుకోగా 22,077 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు చెల్లించుకున్న మొక్కుల ద్వారా శ్రీవారికి 3.70 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. చీరాల మండలం దేవంగపురి గ్రామ పంచాయతీలో 47.5 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సీసీ రోడ్లను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి సాధ్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. చీరాల మండలం దేవాంగపురి గ్రామ పంచాయతీలో 47.5 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కాగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభకి స్థానిక ఎమ్మెల్యే కొండయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమం జిల్లా కలెక్టర్ మురళీకృష్ణ, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, హ్యాండ్లూమ్స్ చైర్మన్ సజ్జా హేమలత, సీనియర్ టీడీపీ నాయకులు సిద్ది బుచ్చేశ్వరరావు, పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. పశ్చిమ ఆసియాలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఆయుధాల విషయంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ఇరాన్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఏఐ సాంకేతికత కూడిన క్షిపణులను తాజాగా ఆ దేశం విజయవంతంగా ప్రయోగించింది. నైరుతి ఇరాన్లోని గల్ఫ్ జిల్లాలో జరుగుతున్న డ్రిల్స్ లో ఏఐ సాయంతో పనిచేసే ఆయుధాలను ఇరాన్ ఆర్మీ ప్రయోగించినట్లు ఆ దేశ అధికారిక మీడియా INRA వెల్లడించింది. అడ్వాన్స్డ్ డ్రోన్ల సాయంతో క్షిపణులు ప్రయోగించినట్లు, అవి నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించినట్లు తెలిపింది. ప్రధాని మోదీ వచ్చే నెలలోనే అమెరికాకు వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ట్రంప్ కి మోదీ ఫోన్ కాల్ తర్వాత అమెరికా అధ్యక్షుడు ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కి ప్రధాని మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 2 దేశాల సంబంధాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. 2 దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన విస్తృతపూరిత భాగస్వామ్యానికి భారత్ కట్టుబడి ఉందని ట్రంప్ కు తెలిపారు మోదీ. భారత్, అమెరికా ప్రజల సంక్షేమానికి, ప్రపంచ శాంతి సౌభాగ్యాల కోసం కలిసి పనిచేద్దామని ట్రంప్ కు వివరించారు మోడీ. ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువ వ్యత్యాసాలు ఉన్నట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. వీటిని సరిచేయాలని నిర్ణయించింది. మార్పుల కారణంగా భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచబోతున్నట్లు స్పష్టం చేశారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. రిజిస్ట్రేషన్ బుక్ విలువ పెంచి రిజిస్ట్రేషన్ రేట్లు నిర్ణయిస్తామన్నారు. గ్రోత్ కారిడార్లు, భూముల విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 20% రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయన్నారు మంత్రి అనగాని. గత వైసీపీ పాలన రిజిస్ట్రేషన్ విలువల సవరణలో శాస్త్రీయ విధానాన్ని అనుసరించలేదన్నారు.
కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువ ఇష్టానుసారంగా పెంచారని ఆ విలువల్ని తగ్గిస్తామన్నారు. అసంబద్ధంగా జరిగిన రిజిస్ట్రేషన్ విలువల మార్పులో శాస్త్రీయ కోణంలో సవరిస్తామన్నారు సత్యప్రసాద్. చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువ తగ్గించబోతున్నామన్నారు. అయితే అమరావతి పరిసర గ్రామాల్లో ఛార్జీల పెంపు ఉండబోదని క్లారిటీ ఇచ్చారు. ప్రధానంగా విశాఖ, రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే ఛాన్స్ ఉంది. భారతదేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ప్రజలు ఇప్పుడు పెట్రోల్ మోడళ్లకు బదులుగా ఈవీలకు మారుతున్నారు. దీనికి ప్రధాన కారణం వాటి ధర తక్కువగా ఉండడమే. అయినప్పటికీ ఎలక్ట్రిక్ బైకులతో పోలిస్తే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ల అనేక ఎంపికలను సులభంగా పొందుతారు. అయితే ఎలక్ట్రిక్ బైకులను మాత్రమే నడపాలనుకునే వారికి ఓపెన్ రోడ్ ఈజెడ్ బైక్ బెస్ట్ ఆప్షన్ అని నిరూపించవచ్చు. ఇది 3 ఆప్షన్లు అందుబాటులో ఉంటుంది. 125cc అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న ప్రస్తుత సైకిల్తో పోల్చితే ఇది చౌకగా ఉండటమే కాకుండా రోజువారీగా చాలా సరసమైనది. దీని ఫీచర్, ధర గురించి తెలుసుకుందాం. భారత్ ఇంగ్లాండ్ మధ్య T20 సిరీస్ ఉత్కంఠ రేపుతున్నట్లు కనిపిస్తోంది. భారత్ 2-0 ఆధిక్యత ఉండగా 3వ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పరిస్థితి డ్యూ ఆర్ డైలా తయారైంది. జనవరి 28న రాజ్కోట్లో జరగనున్న 3వ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 మరింత డేంజరస్ గా మారనుంది. స్టార్ బౌలర్ మహమ్మద్ షమి 2 మ్యాచ్లకు ప్లేయింగ్ 11 లో భాగం కాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే రాజ్కోట్లో జరుగుతున్న T20 మ్యాచ్ కి ముందు బ్యాటింగ్ కోచ్ షమిపై ఓ కీలక అప్డేట్ ఇచ్చారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ధిలో రాష్ట్రంలోని బాపట్ల జిల్లాను అగ్రగామిగా నిలబెట్టాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ జరిగిన జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి. చీరాల జాండ్రపేటలో భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. వాసవి మాత నామస్మరణ స్మరిస్తూ నిప్పుల నడిచి అమ్మవారిపై తమకున్న భక్తి పారవస్యాన్ని చుట్టుకున్న భక్తులు. ఒంగోలు పెర్నమిట్టకు చెందిన 12 సంవత్సరాల బాలుడికి విద్యుత్ షాక్ తో ప్రమాదం. వైద్య చికిత్సలకు ఆర్థిక సహాయం అందించిన దాతలు, ప్రాణాలపై పరిస్థితి నుంచి బయటపడిన బాలుడు. నవ్య న్యూస్ ఎంతటితో సమాప్తం. నమస్కారం.